మరి ములాఖాత్ ఫామ్ ఇచ్చే దగ్గర నుండి ములాఖాత్ రూమ్లోకి వెళ్ళే వరకు కూడా డబ్బులు తీసుకుంటారు. ఏ ఒక్క ఇన్సిడెంట్, ఇంతమంది మీడియా ఉన్నారు, ఒక్క ఇన్సిడెంట్ చూపెట్టమనండి. ఎక్కడన్నా నేను ఒప్పుకుంటా, 1,00,000 మంది 1,00,000 ములాఖతుల్లో 1-2 ములాఖతుల్లో ఎవరన్నా ఎక్కడన్నా తెలియక చేసి ఉండొచ్చు. కానీ దాన్నే పట్టుకొని ఈ 1,00,000 ములాఖతులు కూడా అవినీతి ములాఖతులు అంటే 1,00,000 ములాఖతులు కాదు. కొలను వెంకటేశ్వర రెడ్డి గారే జైల్లో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు రిపోర్ట్ ఇచ్చేవారా కాదా? మీరు రాసిన రిపోర్ట్లే ఉన్నాయి. కొన్ని జైల్లో అక్రమాలు జరుగుతున్నాయి, వాస్తవం, దీన్ని అరికట్టండి అంటూ మీరే స్వయంగా మీ పై ఆఫీసర్లు లెటర్ రాశారు. అది వాస్తవం కాదు? యా, నేను అవినీతి అక్రమము ఎక్కడున్నా కూడా ఇమీడియట్గా ఎదుర్కొనేవాడిని. అది ఎంత పెద్ద అధికారి అయినా సరే నేను సపోర్ట్ చేయకపోయేవాడిని. కింద స్టాఫ్కి మాత్రం నేను బాగా సపోర్ట్గా నిలబడేవాడిని ఎక్కువగా. ఎందుకంటే పై అధికారి మంచివాడైతే కింద అధికారి కూడా మంచివాడే ఉంటాడు. మీరు రాసిన అధికారులు ఎవరున్నారు? మీరు ఎవరికైతే రిపోర్ట్ చేశారు, ఎవరి మీద యాంటీగా రాసి రిపోర్ట్ చేశారు? అట్లా అని లేదు, నాకు ఇండివిజువల్గా ఎవరు వ్యతిరేకం కాదు. ఇండివిజువల్గా నేను ఎవరికి వ్యతిరేకం కాదు. సిస్టమ్కి వ్యతిరేకం, వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతులకి వ్యతిరేకం. కొంతమంది చెంచాగిరి ఎంకరేజ్ చేస్తారు, నాకు ఇష్టపడకపోయేది. ఎస్, నేను స్ట్రైట్గా ఉంటాను. ఇగో నేను ఇంత రిజల్ట్ చూపిస్తున్నాను, ఇంత ప్రొడక్షన్ తీసుకొచ్చాను, ఇంత రిఫర్మేషన్ తీసుకొచ్చాను, నాకు కావాల్సిన రికగ్నిషన్ నాకు ఇవ్వండి. నాకు ఇవ్వకుండా చెంచాగిరి చేస్తున్న వాళ్ళకి, మస్కా పాలిష్ కొట్టుతున్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఏం పని చేయకపోయినా కూడా వాళ్ళని ఆకాశానికి ఎత్తడం, నాలాంటి ఆఫీసర్లకి ఏమి రివార్డ్స్ అవార్డ్స్ లేకపోతే మనసు బాధ అనిపిస్తుంది. ఆ బాధపడే సమయంలో మీరు పై ఆఫీసర్ మీద రిపోర్ట్ రాసేవారా? పై ఆఫీసర్ మీద నేనే ఎవరికి రాస్తాను? యూనిఫామ్ సర్వీస్లో అది కాని పని. మీ ఇమీడియట్ బాస్ మీద రిపోర్ట్ రాసేవారని ఒక ఎలిగేషన్. ఇమీడియట్ బాస్ మీద హయ్యర్ అథారిటీకి కంప్లైంట్ ఇస్తాం ఏమైనా ఉంటే. దానికి కూడా దమ్ము ధైర్యం కావాలి, అందరు ఇవ్వలేరు. మీ డిపార్ట్మెంట్లో చాలామంది ఏమంటారంటే కొలను వెంకటేశ్వర రెడ్డి గారికి ఎవరితో పడదో వాళ్ళ విషయంలో డిపార్ట్మెంట్లో జరుగుతున్న అక్రమాలంటూ పేపర్కి ఇచ్చి, మీడియాకి ఇచ్చి ఆ వ్యక్తిని పూర్తిగా చిన్నభిన్నం చేసి ఆ వ్యక్తి మీద ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తారు మీడియా ద్వారా అనేది బాగా ప్రధానంగా వినిపిస్తుంది. అది ఎంతవరకు? మీడియా ద్వారా బురద జల్లుతామా, మీడియా ద్వారా కరెక్షన్ చేస్తామా? ఏం బురద జల్లుతారు, తర్వాత బురద ఎందుకోవాలి? ఒక మంచి జరగడానికి ఒక ప్రయత్నం, మంచి జరగాలి, సొసైటీకి మంచి జరగాలి. అది వెంకటేశ్వర రెడ్డికి మంచి జరగాలని కోరుకోలేదు ఏనాడు కూడా. సిస్టమ్ బాగుపడాలని కోరుకున్నాం. అంటే సిస్టమ్ బాగుపడాలంటే దీనికి మీరు అన్నట్లుగానే సుపీరియర్ కంప్లైంట్ ఇచ్చి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. కానీ ఒక కుటుంబ వ్యవస్థని రోడ్డు మీద మీడియా ద్వారా రోడ్డు మీద తేవడం ఎంతవరకు కరెక్ట్? మీడియా ద్వారా రోడ్డు మీదకి తేవడము అనేది తీస్తున్నారు మీరు అన్నది మీ సబార్డినేట్ చెప్పేది. దానికి నో కామెంట్. నేను చేయగలిగినంత వరకు కరెక్షన్ చేయడానికి ప్రయత్నం చేశాను. అంటే మీరు వాళ్ళు చెప్పిన ఆరోపణ ఒప్పుకున్నట్లేనా? నేను ఒప్పుకోవడం లేదు. మీడియా ద్వారా లీక్ చేస్తుంటారు చాలా విషయాలు. మీడియాకి నేను ఎప్పుడు ఏ విషయంలోనూ చెప్పలేదు, మీకు కూడా ఎప్పుడూ చెప్పలేదు. నేను మీకు చెప్పండి ఇంకెవరికి చెప్తాను? నాకు చెప్పకపోయినా మీకు చాలా దగ్గర మంది చాలా మంది ఉండొచ్చు కదా. దగ్గర లేదు, దూరం లేదు. నాకు ఎవరు దగ్గర వారు కాదు, దూరం వారు కాదు. డిపార్ట్మెంట్లో ఎవరు నాకు శత్రువులు లేరు, ఎవరు నాకు మిత్రులు లేరు, అందరూ కొలీగ్సే. సో సిస్టంలో తప్పు చేయొద్దు, చేసినప్పుడు వేరే వాళ్ళు బాధపడేటంత తప్పు చేయొద్దు, కింద వాళ్ళని మీరు తప్పు చేసుకుంటూ కింద వాళ్ళని బలి చేయొద్దు అనేది నా ప్రధానంగా. ఎక్కువగా పెద్దవాళ్ళు ఎవరో ఒక్కటి తప్పు చేసి అది తప్పించుకోవడానికి కింద వాళ్ళని నలుగురిని బలి చేస్తుంటారు. అది తప్పు అని చెప్తుంటాను.